తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాచన్న సన్నిధిలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరాములోరి కళ్యాణ ఘట్టం తిలకించడానికి తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి సుమారుగా 2 లక్షల మంది భక్తులు, శివపార్వతులు, జోగినులు, హిజ్రాలు హాజరయ్యారు. ఉదయమే శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్రమూర్తికి పంచోపనిషత్తు ద్వారా అభిషేకాలు నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం హరిహర క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ శివుడి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం విశేషం. తెలంగాణ ప్రజలందరికీ నా శనార్థులు, శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఏమిటి అంటే, ఈరోజు శ్రీరామనవమి మీ అందరికీ తెలుసు. వేములవాడలో జరుగుతుంది, రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతుందండి. మేమందరం జోగినీలు కానీ, శివశక్తులు కానీ, హిజ్రాలు కానీ అందరూ వచ్చి ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. మీ అందరికీ కొన్ని తెలియని ఆచారాలు ఏమిటి అని అంటే ఈరోజు నేను చెప్తున్నాను. చాలా మందికి తెలియదు ఏంటి అంటే, వీళ్ళు ఎందుకు వస్తారు, ఎందుకు ఇట్లా తలంబ్రాలు పోసుకుంటారు, ఎందుకు ఇలా పసుపు కట్టుకుంటారని మీ అందరికీ ఆలోచనలు ఉండే ఉంటాయి. ఈరోజు నేను దాని గురించి చెప్తాను. సాక్షాత్తు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తడం జరిగిందండి. ఆ మోహిని అవతారంగా మమ్మల్ని ఊహించుకొని ఆ విష్ణుమూర్తి అవతారం అసొంటి అయిన రాముడి కళ్యాణంలో మేము మోహిని అవతారంగా ఊహించుకొని శివుడిని భావించుకొని మేము కళ్యాణం ఆడడం జరుగుతుందండి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కానీ ఈసారి ఏంటనంటే స్వామివారి కళ్యాణము ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకనంటే మన 500 సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్న మన బలరాముడు విగ్రహ ప్రతిష్టాపన అయిందండి. అలాగే ఈ సంవత్సరము ఆ బలరాముడి మీద సూర్యకిరణాలు కూడా సూర్య తేజస్సు పడిందండి శ్రీరామనవమి రోజు. కాబట్టి అక్కడ అయోధ్యలో కూడా రంగరంగ వైభవంగా శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంది. అలాగే ఇక్కడ వేలాది మంది జోగినీలు కానీ, శివశక్తులు కానీ, శివపార్వతులు కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి అక్షంతలు కానీ, తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క శివశక్తి కానీ నుదుట భాషింగం ధరించిన తర్వాత పసుపు కొమ్ములు కట్టుకోవడము. ఎందుకు పసుపు కొమ్ములు కట్టుకుంటారు అని అంటే, ఇక్కడ స్వామివారితో ఇక్కడ రాముడు కళ్యాణం జరుగుతుంది, కానీ ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామితో కళ్యాణం ఆడుతున్నట్టు భావిస్తారండి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు జీలకర్ర బెల్లం పెట్టుకోవడం కానీ, త్రిశూలంకి బాసింగం కట్టడం కానీ, అలాగే తలంబ్రాలు పోసుకోవడం కానీ జరుగుతున్న ఆయన వాయిదండి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ నా శనార్థులు, శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఏమిటి అంటే, ఈరోజు శ్రీరామనవమి